వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్, విజయనగరం, గుంచి జంక్షన్. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఇదే నెలలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచీలు ప్రారంభమయ్యాయి. త్వరలో బ్యాంక్స్ క్లర్క్ బ్యాచీలు కూడా ప్రారంభం కానున్నాయి. మరి అతి త్వరలోని డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ కూడా ప్రారంభం కానున్నది. అయితే మరీ ముఖ్యంగా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. మరి డైలీ కరెంట్ అఫైర్స్లో మనం ఈరోజు జరిగిన అంశాల గురించి మనం ఒకసారి చర్చిద్దాం. అంటే 2025 ఏప్రిల్ 18 ఒకసారి చూద్దాం సార్. రామ్మోహన్ నాయుడు గురించి ఈరోజు మనకి పేపర్లో రావడం జరిగింది సార్. యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు. మరి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అనేది ఎవరికి ఇస్తారు, ఏ వ్యక్తులకు ఇస్తారు, ప్రపంచంలో నలుమూలల నుంచి ఎంతమందికి ఎంపిక చేశారు? ఈరోజు మనకు 2025 వార్తల్లో ముఖ్యమైన అంశాలు మనం మాట్లాడుకుంటే ఈ రామ్మోహన్ నాయుడు గారికి మన భారతదేశం తరపు నుంచి ఈ యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు వచ్చిందని మనం గమనించాలి సార్. మరి ఎందుకంటే ప్రపంచం నలుమూల నుంచి 116 మందికి ఎంపిక చేయడం జరిగింది ఈ యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అని మనం గమనించాలి. మన దేశం నుంచి మన పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు గారికి ఈ అవార్డు రావడం జరిగింది. ఎవరికి వచ్చింది సార్ అంటే రామ్మోహన్ నాయుడు గారికి ఈ అవార్డు రావడం జరిగిందని మనం గమనించాలి. మరి రామ్మోహన్ నాయుడు గారు అది చిన్న వయసులోనే 36 సంవత్సరాల్లోనే ఈ అవార్డు తీసుకున్న వ్యక్తిగా మనం గమనించాలి మన భారతదేశం నుంచి. మరి అదేవిధంగా యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు ఎవరిస్తారు సార్ అంటే వరల్డ్ ఎకానమీ ఫారం వారు ఈ అవార్డుని అందజేస్తారు. ప్రపంచంలోని ఆయే రంగాల్లో ఎవరైతే బాగా కృషి చేస్తారో, ఆయే రంగాల్లో ఎవరైతే బాగా కృషి చేస్తూ బాగా డెవలప్మెంట్ చేస్తారు, ఇవన్నీ అటువంటి వాళ్ళు గుర్తించి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గురించి మీ అందరికీ తెలిసిందే. ఇతను కేంద్ర పార్లమెంటు సభ్యుడిగా ఎంపీగా 3 సార్లు గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇదిగోండి రామ్మోహన్ నాయుడు గారికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అతి పిన్న వయసులో వచ్చిందని మనం గమనించాలి. మరి ఇతను అద్భుతంగా మంచి వక్త, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, పార్లమెంట్లో ఒక ప్రత్యేక గుర్తింపు కూడా సాధించిన వ్యక్తి అని మనం గమనించాలి. ఇదంటే ఇతను ప్రధానంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు వచ్చిందని ఈరోజు మనకు వార్తల్లో విశేషాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎవరు ఇస్తారంటే వరల్డ్ ఎకానమీ ఫారం వారు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. వరల్డ్ ఎకానమీ ఫారం. రామ్మోహన్ నాయుడు గారు ప్రజెంటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులుగా పనిచేస్తున్నారు. కేంద్ర నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉన్నారని మనం గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎవరు ఇస్తారు, ఎన్ని దేశాలకి, ప్రపంచ నలుమూలల నుంచి ఎంతమంది వ్యక్తులకు ఇవ్వడం జరిగింది, మన భారతదేశం నుంచి ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు? మరి అదే విధంగా తీసుకుంటే ఈ అవార్డు తీసుకున్నది చిన్న వయస్కుడని మనం గమనించాలి మన రామ్మోహన్ నాయుడు. ఓకే, నెక్స్ట్ వార్తల్లో విశేషాలు నెక్స్ట్ చూద్దాం సార్ ఈరోజు ఏం జరిగాయో. నెక్స్ట్ వన్, లేహ్లో 3D. లేహ్ ఎక్కడ ఉంది సార్? లడఖ్లో ఉంది. లేహ్ ఎక్కడ ఉందంటే లడఖ్ అనేది ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని ఒక భాగం. ఈ పై భాగం తీసుకుంటే సార్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 370 అనేది క్యాన్సిల్ అయ్యింది. 2019 ఆగస్టు 5. తర్వాత ఏం జరిగింది సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. 2019 అక్టోబర్ 31వ తారీఖున ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఒకటోది ఏంటి సార్ అంటే జమ్మూ కాశ్మీరు, రెండోది ఏంటి సార్ అంటే లడఖ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి లడఖ్ యొక్క క్యాపిటలే లేహ్. ఈ లేహ్లోని ఈరోజు వార్తల్లో విశేషం ఏంటి సార్ అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 3D సైనిక విన్యాసం, 3D సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన
త్రీ డి సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ప్రపంచంలోనే ప్రపంచంలో ఎత్తైన ఏరియా కాబట్టి లడక్ లేహ్ అనేది, అక్కడ ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా ఉన్న ప్రాంతము, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 3D సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసిన దేశం ఏదంటే భారతదేశం. ఈ భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే లడఖ్లో ఏర్పాటు చేశారు. ఆ లడఖ్లో ఎక్కడ ఏర్పాటు చేశారంటే దాని క్యాపిటల్ సిటీలో ఏర్పాటు చేయడం జరిగిందని మనం గమనించాలి సార్. అదే లేహ్ అని మనం గమనించాలి. మరి ఇది భూభాగం నుంచి 11,000 అడుగుల ఎత్తులోని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సైనికులకి చాలా ఉపయోగకరం కాబట్టి ఈ 3D స్థావరమును ఏర్పాటు చేయడం జరిగింది సార్. 11,000 అడుగుల ఎత్తులోని దీన్ని ఏర్పాటు చూడండి. ఇక్కడ మన పేపర్లో 11,000 అడుగుల ఎత్తులోని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లేహ్లో 3D సైనిక స్థావరం అని మనకు ఈరోజు వార్తల్లో నిలవడం అనేది జరిగింది. మరి అదే విధంగా తీసుకుంటే ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఇది 11,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతము. సైనికులకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ 3D అనేది టెక్నాలజీతో రూపొందించారు. తక్కువ రోజుల్లో రూపొందిస్తారు. ఇదే నెలలోనే మనకి ఈ 2025 ఏప్రిల్లోని వార్తల్లో మరొక ముఖ్యమైన అంశం ఉంది సార్. ఆ విషయం ఏంటి సార్ అంటే ప్రపంచంలోని మొట్టమొదటి 3D రైల్వే స్టేషన్. ఈ 3D రైల్వే స్టేషన్ను ఏ దేశం రూపొందించిందంటే జపాన్. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D రైల్వే స్టేషన్ను ఏ దేశం తయారు చేసింది, ఏ దేశం డిజైన్ చేసిందంటే జపాన్. ఓన్లీ 6 days తోటి హైలీ టెక్నాలజీ ఉపయోగించి ఈ 3D రైల్వే స్టేషన్ను ఇటీవలి కాలంలో ఇదే నెలలోని జపాన్ అనేది రూపొందించింది. అటువంటి 3D సైనిక స్థావరాన్ని మన భారతదేశంలో, మన లడఖ్లో, మన లేహ్లోని రూపొందించడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని మనం గమనించాలి. ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా వార్తల్లో విశేషాలు. ఇదే నెలలోని ప్రపంచంలోనే తొలి 3D రైల్వే స్టేషన్ను ఏ దేశం ఏర్పాటు చేసిందంటే జపాన్. ఓన్లీ ఫర్ 6 days. ప్రపంచంలోనే ఎత్తైన 3D సైనిక స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే లడఖ్లోని లేహ్ అని మనం గమనించాలి. 11,000 అడుగుల ఎత్తులోని ఈ స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గమనించాలి. ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా ఎత్తైన ప్రదేశం కాబట్టి ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశం. ఇక్కడే ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది సార్, గమనించాలి. ఇక్కడే మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ప్రపంచంలో కాకుండా భారతదేశంలోనే అత్యంత ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది సార్ అంటే లడఖ్లో, లేహ్లో ఉంది. అసూలాబాటి రింపోచి అని ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడే ఉందని మనం గమనించాలి. బాకులా రింపోచి ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్ లేహ్ అని మనం గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ చూద్దాం. ఈరోజు వార్తల్లో విశేషాల్లో రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ. అయితే భారతదేశంలోని ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రమే తెలంగాణ. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. తెలంగాణ ఎప్పుడైతే అమలు చేసిందో తర్వాత రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నిలిచిందని మనం గమనించాలి. ఎప్పుడైతే గవర్నర్ ఎప్పుడైతే ఆమోదించాడో ఆటోమేటిక్గా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చింది. పలు నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి ఉభయ రాష్ట్రాల్లో అని మనం గమనించాలి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అడ్డు తొలగింది కాబట్టి నోటిఫికేషన్స్కి మరి ఇబ్బంది లేదని మనం గమనించాలి. డిఎస్సి కావచ్చు, ఆంధ్ర తెలంగాణలో వివిధ పలు నోటిఫికేషన్లకు ఇంతవరకు ఇది అడ్డు వచ్చింది. ప్రజెంట్ ఇది క్లియరెన్సీ. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రమే మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్. అయితే జనరల్గా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత సార్ అంటే లాస్ట్ ఇయర్ 2024 ఈ 2024న మనందరికీ తెలిసిందే ఆగస్టు 1వ తారీఖు 2024న ఆగస్టు 1వ తారీఖున ఏం జరిగింది సార్ అంటే సుప్రీంకోర్టు అనమాట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, రాష్ట్రాలకే హక్కులు ఇచ్చింది. మీరు ఎస్సీ వర్గీకరణపై మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు అనేది పచ్చ జెండా ఊపడం జరిగింది. ఇదే 2024 సార్. ఇదే 2024 నవంబర్ 15. ఇదే 2024 నవంబర్ 15 చూడండి సార్ ఇక్కడ. ఇదే 2024 నవంబర్ 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. అదే ఏకసభ్య కమిషన్. ఆ కమిషన్ పేరే రాజీవ్ రంజిన్ మిశ్రా
రంజన్ మిశ్రా అనే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంటే సార్ ఇక్కడ రంజీవ్ మిశ్రా ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ముసాయిదా ఆర్డినెన్సీ మంత్రివర్గం అనేది మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించింది. దాని తర్వాత ఈ ఏప్రిల్ 16న గవర్నర్ ఆమోదించడం జరిగింది. నిన్న ఏప్రిల్ 17న ఈ ఆర్డినెన్స్కి గెజిట్ అనేది విడుదలయ్యిందని మనం గమనించాలి. అదే క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు సార్ అంటే, ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ మన భారతదేశంలోని, రెండో రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణకు ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ పేరే ఏకసభ్య కమిషన్. ఆ కమిషన్లో ఒక విశ్రాంతి ఐఏఎస్ అధికారి కలరు, అతనే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మనం గమనించాలి. ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఆర్డినెన్స్ గవర్నర్ కూడా ఆమోదం తెలిపాడని మనం గమనించాలి. తెలంగాణలో అయితే 7గురితో ఈ కమిషన్ ఏర్పాటు చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓన్లీ ఒక విశ్రాంతి ఐఏఎస్ అధికారి అనే రాజీవ్ రంజీవ్ మిశ్రా కమిషన్ని ఒక్క వ్యక్తి చేత ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విశ్రాంతి ఐఏఎస్ అధికారి చేత ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే, తెలంగాణలో 7గురి చేత ఏర్పాటు చేయడం జరిగిందని మనం గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది వార్తల్లో విశేషాలు ఈ రోజుని మనం గమనించాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే నీరజ్ చోప్రా. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎవరు సార్? నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా అనగానే ఇతను ఏ ఆటకు చెందినవాడని అడుగుతాడు సార్. జావెలిన్ త్రో ప్లేయర్. చాలా పేపర్లు అడిగాడు. జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా. ఇతను సార్ 84.52 మీటర్లు త్రో విసరడం జరిగింది. ఎక్కడ? ఏటి. దక్షిణాఫ్రికాలోని జనరల్ మ్యాచెస్ జరుగుతున్నాయి సౌత్ ఆఫ్రికా. ఈ దక్షిణాఫ్రికాలోని ఇతను 84.52 మీటర్లు, ఇదండి సార్ 84.52 మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడని మనం గమనించాలి. ఇతనే సార్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ప్లేయర్ అని మనం గమనించాలి. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ప్లేయర్ అని మనం గమనించాలి సార్. అయితే ఈ నీరజ్ చోప్రా గురించి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఎందుకు సార్ అంటే, ఇప్పుడు దక్షిణాఫ్రికా వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డైమండ్ లీగ్ అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ మే 16 అంటే నెక్స్ట్ మంత్ 16వ తారీఖున డైమండ్ లీగ్. ఏ లీగు? డైమండ్ లీగ్. ఈ డైమండ్ లీగ్ ఎక్కడ జరుగుతుందంటే దోహా. ఎక్కడ సార్? దోహాలో జరుగుతుంది. ఈ డైమండ్ లీగ్లో ఇతను పార్టిసిపేట్ చేయడం జరుగుతుందని మనం గమనించాలి. ఇక్కడ ఇచ్చాడు చూడండి సార్, ఒకసారి గమనించాలి. డైమండ్ లీగ్ అన్నాం. మరి ఇక్కడ మనకి నీరజ్ చోప్రా అనగానే మే 16వ తారీఖున ఇదండి సార్, మే 16న మొదలయ్యే దోహా డైమండ్ లీగ్పై ఇతని దృష్టి సారించనున్నాడు అంటే దృష్టి పెట్టాడు అని మనం గమనించాలి. 2024లోని పారిస్ ఒలింపిక్స్ అనేవి జరిగాయి. ఒకసారి నువ్వు గమనించాలి ఇక్కడ. అయితే నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ప్లేయర్. ఈ నీరజ్ చోప్రా అనేవాడు జావెలిన్ త్రోని ఎంత దూరం విసిరాడు? 2021లోని టోక్యో. యాక్చువల్గా 2020లో జరగాలి ఒలింపిక్స్ జపాన్లోని. 21లో ఎందుకు జరిగేది సార్ అంటే, కోవిడ్ నేపథ్యంగా 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి 2021లో టోక్యో ఒలింపిక్స్ జరిగాయి. ఈ టోక్యో ఒలింపిక్స్లోని ఈ నీరజ్ చోప్రా ఎంత దూరం విసిరాడు అడుగుతాడు సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా ఎంత దూరం విసిరాడని మనం గమనించాలి. ఎంత దూరం విసిరాడు సార్ అంటే 87.58 మీటర్లు విసిరాడు. వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఏ మెడల్ వచ్చింది సార్? గోల్డ్ మెడల్ వచ్చింది. లాస్ట్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ తీసుకొస్తే నిన్న జరిగిన 33 అంతే. నిన్న జరగడం అంటే 2024లోని పారిస్లో ఒలింపిక్స్ జరిగాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఒలింపిక్స్ జరిగాయి. ఇది 33వ ఒలింపిక్స్ సార్. ఈ 2024లో పారిస్లో 33వ ఒలింపిక్స్ జరిగితే, ఈ 33వ ఒలింపిక్స్లో ఇదే నీరజ్ చోప్రా అనేవాడు మళ్ళీ జావెలిన్ త్రోని విసిరాడు. కానీ ఎంత దూరం విసిరాడు అడుగుతాడు సార్. 89.45 మీటర్లు అని మనం గమనించాలి. ఇక్కడ అదే ఇచ్చాడు సార్. 89.45 మీటర్ల దూరం విసరడం జరిగింది. అయితే ఇక్కడ గోల్డ్ మెడల్ అనేది రాలేదు సార్, సిల్వర్ మెడల్ వచ్చింది. ఏ మెడల్ వచ్చింది? సిల్వర్. గోల్డ్ ఎవరికి వచ్చింది సార్? పాకిస్తాన్ ప్లేయర్కి వచ్చింది. అర్షిద్ నదీంకి వచ్చింది సార్. అర్షిద్ నదీం ఎవరికంటే పాకిస్తాన్కి చెందిన అర్షిద్ నదీంకి రావడం జరిగింది. ఇతను
9-7 మీటర్ల దూరం విసిరాడు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. అంటే నిన్న పారిస్ ఒలింపిక్స్లో 2024లో జరిగాయి. మళ్ళీ 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి సార్ ఒలింపిక్స్ అనేవి, గమనించాలి. నీరజ్ చోప్రా ఈరోజు వార్తల్లో వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజెంట్ డైమండ్ లీగ్ అనేది నెక్స్ట్ మంత్ మే 16న ప్రారంభం కాబోతుంది. మరి డైమండ్ లీగ్ కోసం ఇతను కృషి చేయడం జరుగుతుంది. మరి నీరజ్ చోప్రా కోచ్ కూడా మారాడు సార్. ప్రజెంట్ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన జాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చెక్ రిపబ్లిక్ న్యూ కోచ్ రావడం జరిగింది. ఇంతవరకు ఓల్డ్ కోచ్ ఉన్నాడు. ప్రజెంట్ జర్మనీ కోచ్ అనే వ్యక్తి, జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి బార్టో నిజ్, ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ ఒప్పందం నీరజ్ చోప్రా కోచ్గా కొంతవరకు ఉన్నాడు, ఆయన రిమూవ్ అయ్యాడు. కొత్తగా ఒక ఆయన కోచ్ వచ్చాడు, అది అతని పేరే జాన్ జెన్లీ. నీరజ్ చోప్రా కొత్త కోచ్ ఎవరంటే జాన్ జెన్లీ ఏ దేశానికి చెందినవాడు? చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినవాడు. డన్. అయితే మనకు కావాల్సింది ఎంత దూరం విసిరాడు, టోక్యో ఒలింపిక్స్లో ఎంత దూరం విసిరాడు, పారిస్ ఒలింపిక్స్లో ఎంత దూరం విసిరాడు. పారిస్ ఒలింపిక్స్లో ఏ మెడల్ వచ్చిందంటే సిల్వర్ మెడల్ వచ్చింది. గోల్డ్ ఎందుకు రాలేదంటే ఇతనికంటే ఎక్కువ దూరం విసిరిన వ్యక్తి ఎవరంటే అర్షద్ నదీం, పాకిస్తాన్ ప్లేయర్ అని మనం గమనించాలి. అయితే ఒకటి సార్, అయితే ఒలింపిక్స్ అనేవి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయని నువ్వు గమనించాలి. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి, ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి ఒలింపిక్స్ నిర్వహిస్తారు. అయితే ఓకే సార్, ఇక్కడ 33వ ఒలింపిక్స్ అనేవి పారిస్లో జరిగాయి. మరి 34వ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి? 35వ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? 36వ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి? మరి దీనికి కోడ్ ఒకసారి తీసుకుంటే సార్ పాలు బే అనేది కోడ్, పాలు బే. 33వ ఒలింపిక్స్ అనేవి అంటే పారిస్ సార్, మొన్న జరిగాయి, పారిస్లో జరిగాయి, 2024లో జరిగాయని నువ్వు గమనించాలి. 33వ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? పారిస్, 2024. మరి 34వ ఒలింపిక్స్ పాలులో ఉంది కాబట్టి లాస్ ఏంజల్స్ అంటే అమెరికా, లాస్ ఏంజల్స్ 2028లోని అమెరికాలో జరగబోతున్నాయని మనం గమనించాలి. నెక్స్ట్ అప్కమింగ్ ఒలింపిక్స్ 35వ ఒలింపిక్స్ ఎక్కడ సార్ అంటే బే అంటే బ్రిస్బిన్. మరి బ్రిస్బిన్ ఎక్కడ ఉంది సార్ అంటే ఆస్ట్రేలియా. బ్రిస్బిన్ ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియా దేశంలో కలదని నువ్వు గమనించాలి. ఇప్పుడు జరుగుద్ది సార్, మరొక 4 ఏళ్ళు కలపాలి అంటే 2032లో జరుగుద్ది. 2032లో జరుగుద్ది. అయితే 36వ ఒలింపిక్స్ భారతదేశం నిర్వహించాలని ప్రయత్నిస్తుంది. ఎప్పుడు? 2036లోని 36వ ఒలింపిక్స్ మాకు అవకాశం ఇవ్వాలని ఇటీవలి కాలంలో నరేంద్ర మోడీ గారు థామస్ బాచ్ అంటే IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడితో మాట్లాడడం జరిగిందని మనం గమనించాలి. ఈ డేటా మొత్తం మనకు తెలియాలి సార్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇవి కాబట్టి నీరజ్ చోప్రా గురించి మనం మాట్లాడాం. ఆయన ఒక జావెలిన్ త్రో ప్లేయరు. ఆయన టోక్యో ఒలింపిక్స్లో ఎంత దూరం విసిరాడు, పారిస్ ఒలింపిక్స్లో ఎంత దూరం విసిరడం జరిగింది, ఏ మెడల్స్ వచ్చాయి, అప్కమింగ్ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి అనేది కూడా మనం దృష్టి పెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇవన్నీ. నెక్స్ట్ ఈరోజు వార్తల్లో విశేషాల్లో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రపంచ బిలియార్డ్స్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. బిలియార్డ్స్ మీద ప్లేయర్ ఇచ్చి ఇతను ఏ ఆటకు చెందినవాడని అడుగుతాడు కాబట్టి బిలియార్డ్స్ అనగానే మనకు గుర్తు రావాలి పంకజ్ అద్వానీ. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఫైనల్లో పంకజ్ అద్వానీకి షాక్ అన్నాడు, ఓడిపోయాడు. అయితే ఎవరు సార్ ఇక్కడ గెలిచారంటే సౌరవ్ కొటారి. మన కొటారి కమిషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సౌరవ్ కొటారి విజేతగా నిలిచాడు. ఎవరిపైన? పంకజ్ అద్వానీ పైన. ఇతనే సార్ సౌరవ్ కొటారి, అది గుర్తుపెట్టుకోవాలి. పంకజ్ అద్వానీ, ఇతనే సార్ పంకజ్ అద్వానీ, ఈ ఇమేజ్లో ఉన్న వ్యక్తి. కాబట్టి ప్రపంచ బిలియార్డ్స్కి చెందిన ప్లేయర్స్ని గుర్తించండి అడుగుతాడు. కాబట్టి బిలియార్డ్స్ అనగానే గుర్తు రావాలి. ఈ మనకి మెయిన్ ప్లేయర్ సౌరవ్ కొటారి. కాబట్టి భారత స్టార్ ప్లేయర్ ఇతను సౌరవ్ కొటారి ప్రపంచ బిలియార్డ్స్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పాయింట్స్ తేడా అడుగుతాడు సార్. మొన్న ఈరోజు జరిగింది అంటే 2025 ఏప్రిల్ 18న మనకు రిపోర్ట్ వచ్చింది. నిన్న జరిగినట్లు ఈ సౌరవ్ కొటారి 725 480 పాయింట్లపై పంకజ్పై విజయం సాధించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎవరిపైన? పంకజ్ అద్వానీ. ఈ పంకజ్ అద్వానీపై విజయం సాధించారని మనం
గమనించాలి. మరి ఈరోజు వార్తల్లోని మరొక అంశం సార్, ఒకసారి తీసుకుంటే ఇక్కడ ఈ టోర్నీలో తొలి 3 స్థానాలు భారత ఆటగాళ్లే నిలవడం విశేషం. ఈ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లోని తొలి 3 స్థానాలు, మొదటి 3 స్థానాలు భారతదేశానికి చెందిన వారే నిలవడం అనేది విశేషం. అదండి సార్. ఫస్ట్ వ్యక్తి ఎవరంటే సౌరవ్ కొటారి, సెకండ్ వ్యక్తి ఎవరంటే పంకజ్ అద్వానీ, థర్డ్ వ్యక్తి ఎవరంటే ధ్రువ్ సిత్వాలా. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, ఇది గుర్తు రావాలి. ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ ఎవరు సార్ అంటే సౌరవ్ కొటారి. వెరీ వెరీ ఇది వార్తల్లో స్పోర్ట్స్లో మనం మాట్లాడుకున్న అంశం. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నిన్నటి విషయాలు సార్. ఈరోజు అంతే ఏప్రిల్ 18 మనం చెప్పాం కరెంట్ అఫైర్స్ అంతా. నేను ఏప్రిల్ 17లోని మనకి పేపర్లో వచ్చిన అంశాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే వార్తల్లో విశేషాలు. మనకి సుప్రీంకోర్టు సార్, సుప్రీంకోర్టు వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మరి సుప్రీంకోర్టు గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే సుప్రీంకోర్టు గురించి 124 నుంచి 147 వరకు ప్రతి ఆర్టికల్ కూడా సుప్రీంకోర్టు గురించి వివరిస్తుంది. ఈ ఆర్టికల్స్ మీద మనకు కంప్లీట్ అవగాహన ఉంటే సుప్రీంకోర్టుపై అవగాహన ఉన్నట్లని మనం గమనించాలి. అయితే సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తి 52 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికయ్యారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బిఆర్ గవాయ్. మనకు కనిపిస్తున్నాడు పేపర్లోని బిఆర్ గవాయ్ అనే వ్యక్తి. ఎవరు సార్? బిఆర్ గవాయ్. ఎవరి బిఆర్ గవాయ్? బి అంటే భూషణ్, ఆర్ అంటే రామకృష్ణ గవాయ్. భూషణ రామకృష్ణ గవాయ్ భారతదేశానికి త్వరలో రాబోతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవులు చేపట్టబోతున్నారు. మరి ఎంతవరకు సార్ ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవిని చేపడతారంటే ఓన్లీ 6 months, 6 నెలలు మాత్రమే. అంటే November 23 వరకు. ఓన్లీ 6 months, 6 నెలలు మాత్రమే. అంటే ఎంతవరకు? November 23 వరకు ఈ గవాయ్ అనే వ్యక్తి భారతదేశానికి నూతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవిని చేపట్టబోతున్నారని మనం గమనించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారు అడుగుతాడు సార్. మరి సుప్రీంకోర్టు అనగానే ఒక కోడ్ రూపంలో చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సిఐజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం సార్ 2,50,000. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతం 2,50,000. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం 2,50,000. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎంత ఉంటుందో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అంతే ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల జీతం 2,25,000. అయితే జనరల్గా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చెప్పే ముందు వాడు గమనించాలి సార్. ఈ సుప్రీంకోర్టు ఎప్పుడైతే సుప్రీంకోర్టుని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది సార్? 1774లోని కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది సుప్రీంకోర్టును. తర్వాత సుప్రీంకోర్టు ఢిల్లీకి మార్చారు. 1950లోని ఢిల్లీకి మార్చారు. ఎప్పుడైతే ఢిల్లీకి మార్చారో సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారిగా ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుంటున్న న్యాయమూర్తుల సంఖ్య 1+7, దట్ మీన్స్ 8 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం సుప్రీంకోర్టులోని ప్రధాన న్యాయమూర్తుల సంఖ్య 1+33, 34. అంటే సుప్రీంకోర్టు కెపాసిటీ ఫిల్ అయిందని నువ్వు గమనించాలి. ఒకటి గమనించాలి సార్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కానీ న్యాయమూర్తులు కానీ నియమించింది ఎవరంటే భారత పార్లమెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే నియమించింది భారత రాష్ట్రపతి కావచ్చు, నియమకం అనేది రాష్ట్రపతే. బట్ ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ న్యాయమూర్తులను నియమించింది అయితే భారత రాష్ట్రపతే. ఈ సంఖ్యను నిర్ణయించింది ఎవరంటే భారత పార్లమెంట్. ఒకసారి గమనించాలి సార్. ఇక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తుతం 34 మంది ఉన్నారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 న్యాయమూర్తులు. న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తి మొత్తం 34. ఈ నెంబర్ని ఈ నెంబర్ని ఫిక్స్డ్ చేసేది, నియమించింది ఎవరు సార్ అంటే 34 మందిని నియమించింది, ఈ నెంబర్ని కేటాయించింది అంటే భారత పార్లమెంటు. వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరంటే భారత రాష్ట్రపతి. ఒకసారి క్లారిటీగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తుతం 34 మంది కలరు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 న్యాయమూర్తులు. ఈ ప్రధాన న్యాయమూర్తి, 33 న్యాయమూర్తులు వీళ్ళని ఈ నెంబర్ని, ఈ సంఖ్యను పెంచే అధికారం 2023లో పెంచడం జరిగింది సార్. ఈ పెంచే అధికారం ఎవరికి కలదంటే భారత పార్లమెంట్కి కలదు. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఎవరైతే ఈయన్ని ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి త్వరలో రాబోతున్నారు, ఈ గవాయ్ లేకపోతే న్యాయమూర్తులు ఉన్నారు, వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు. వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరంటే భారత రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 124 Clause 6 ప్రకారం.
ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం భారత రాష్ట్రపతిచే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి అనే న్యాయమూర్తులను ప్రమాణ స్వీకారం అనేది చేస్తారని మనం గమనించాలి సార్. మరి అదే విధంగా తీసుకుంటే మనకి 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా త్వరలో పదవి చేపట్టబోతున్నారు బిఆర్ గవాయ్, భూషణ్ రామకృష్ణ గవాయ్. అయితే 1వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. 2వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం పతాంజలి శాస్త్రి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రిమైనింగ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మీకు కావాలంటే ఒక కోడ్ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు నేను జగదీ అని పిలిచాను, జగదీ రాబే అన్నాను. జగదీ రాబే అనగానే ఒక అబ్బాయి చనువుతో జగదీ రాబే అని నేను పిలిస్తే అబ్బాయి అన్నాడు రాలేదు కన్నా అన్నాడు. నేనేం పిలిచాను? జగదీ రాబే అన్నాను. వింటున్న అబ్బాయిని జగదీ రాబే అంటే రాలేదు కన్నా గోవాకు, ఇది కోడ్. రాలేదు కన్నా గోవాకు, ఇది కోడ్ అని మనం గమనించాలి. అంటే ఇతను 44వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతను 45, 46, అదేవిధంగా 47, 48, 49, 50, 51, ప్రస్తుతం రాబోతున్న వ్యక్తే 52, అతనే జస్టిస్ బిఆర్ గవాయ్. 44వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జగదీష్ సింగ్ క్యాహర్. 45వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే దీపక్ మిశ్రా. 46వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే రంజన్ గొగోయ్. 47వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే అరవింద్ బోబ్డే. 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే రమణ, నూతనపాటి వెంకటరమణ, మన తెలుగోడు, రెండో వ్యక్తి. 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లలిత్, లలిత్, ఉమేష్ లలిత్. 49 అయిపోయింది. 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే డివై చంద్రచూడ్, ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్. ప్రజెంట్ 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తి ప్రస్తుతం 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవిని చేపడుతున్నారు. త్వరలో రాబోతున్న వ్యక్తి ఎవరంటే 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తిగా త్వరలో రాబోతున్న వ్యక్తి గవాయ్, భూషణ రామకృష్ణ గవాయ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ 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 గోవా గవాయ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. త్వరలో రాబోతున్నారు. వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. ఎప్పుడు సార్ అంటే May 14న వస్తారు. ఆ రోజు మళ్ళీ మన వార్తల్లో విశేషాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం అని గమనించాలి. అయితే ఈ సుప్రీంకోర్టు అన్నాం కాబట్టి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం చేపట్టిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ వైవి చంద్రచూడ్. ఎవరో వైవి చంద్రచూడ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం బాధ్యతలు చేపట్టారని నువ్వు గమనించాలి సార్. అదేవిధంగా ఈ ఎక్కువ కాలం చేపట్టిన వ్యక్తి ఎవరంటే వైవి చంద్రచూడ్ అని మనం గమనించాలి. తక్కువ కాలం ఎవరంటే కమల్ నారాయణ సింగ్ అని మనం గమనించాలి. తక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవిని చేపట్టిన వ్యక్తి. వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ నెక్స్ట్ అప్కమింగ్ సార్ 2025 ఇది, నెక్స్ట్ 2026 నెక్స్ట్ ఏడాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ పదవిని చేపట్టబోతుంది. ప్రజెంట్ 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ అయితే నెక్స్ట్ మరొక ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ లేడీ వస్తుంది. ఇంతవరకు భారత సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఒక మహిళ కూడా లేరు. త్వరలో రాబోతుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ చేపట్టబోతుంది నెక్స్ట్ ఇయర్. ఆవిడ పేరే బివి నాగరత్నం. వెరీ 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 ఇంపార్టెంట్. బివి నాగరత్నం, కర్ణాటక రాష్ట్రం. ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలక్టెడ్ ఇన్ ఇండియా బివి నాగరత్నం అని గుర్తుపెట్టుకోవాలి. శ్రీవి వార్తల్లో విశేషాలను మనం గమనించాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే దీని తర్వాత మనకి 15వ బ్రిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం నిన్న జరిగింది సార్. వ్యవసాయ మంత్రుల సమావేశం అగ్రికల్చర్ మినిస్టర్ మీటింగ్ అంటాం, సమ్మిట్ అంటాం. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం ఎప్పుడు జరిగింది సార్? నిన్న జరిగింది. 2025 ఏప్రిల్ 17న జరిగిందని మనం గమనించాలి బ్రిక్స్. మరి దీనికి భారత వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అటెండ్ అయ్యాడు. ఎవరు అటెండ్ అయ్యారు సార్? శివరాజ్ సింగ్
చౌహాన్ ఇతను హాజరవ్వడం జరిగింది. భారత అగ్రికల్చర్ మినిస్టర్ హాజరవ్వడం జరిగింది. మరి ఇది ఎన్నోసారి అడుగుతాడు? 15వది. అయితే బ్రిక్స్ ఎన్ని దేశాలు మంత్రులు హాజరయ్యారంటే బ్రిక్స్లో మన 5 దేశాలను చదువుతాం. రైట్. బి అంటే బ్రెజిల్, బి అంటే బ్రెజిల్. ఆర్ అంటే రష్యా, ఆర్ అంటే రష్యా. ఐ అంటే ఇండియా, ఐ అంటే సార్ ఇండియా. సి అంటే చైనా, సి అంటే చైనా. ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాని మనం గమనించాలి. ఇవి బ్రిక్స్లో 5 దేశాలు. అయితే రీసెంట్గా మరొక 5 దేశాలు చేరేశారు. 2024 జనవరిలో ఒక 4 దేశాలు చేరే, 2025లో మరొక దేశం చేరింది. అంటే బ్రిక్స్లో ఆల్మోస్ట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 10 కంట్రీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. బ్రిక్స్ అంటే 5 దేశాలతో ఏర్పడే గ్రూపు. 2006లో గ్రూప్ అనేది ఫామ్ అయ్యింది. 2009 నుంచి బ్రిక్స్ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఈ 10 దేశాల్లో ప్రజెంట్ 5 దేశాలు అందరికీ తెలుసు. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. రిమైనింగ్ 5 దేశాల కోడ్ ఈ సోది అని రాశాను ఇక్కడ. ఈ సోది. ఈ అంటే ఇరాన్, గుర్తుపెట్టుకోండి సార్. ఈ అంటే ఇరాన్. ఈ అంటే ఇథోపియా, ఈ అంటే ఇథోపియా అని మనం గమనించాలి. ఈ అంటే రీసెంట్గా చేరింది ఇండోనేషియా. ఎట్ సార్ ఇండోనేషియా. ఈ అంటే ఈజిప్ట్, ఈ అంటే ఏంటంటే ఈజిప్ట్ అని మనం గమనించాలి. సౌదీ అంటే సౌదీ అరేబియా, సౌదీ అరేబియా. ఇంకో కంట్రీ ఉంది సార్ యుఏఈ, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. అయితే ఏంటి సార్ ఇక్కడ 5 అన్నారు, ఇక్కడ 6 వచ్చాయి, మొత్తం 11 వస్తున్నాయి. ఒకసారి గమనించాలి. ఈ ఒక్క 5, ఇందులో 5 తీసుకోవాలి మనం. సౌదీ అరేబియా అనేది ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంది, అంటే పరిశీలనలో ఉందని నువ్వు గమనించాలి. ఇంకా బ్రిక్స్లో చేరలేదు. బ్రిక్స్లో ఈ ఒక 5 కంట్రీసు ఇరాను, ఇథోపియా, ఇండోనేషియా, ఈజిప్టు అండ్ యుఏఈ, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, దుబాయ్ అంటాం. కాబట్టి ఇవి ఒక 5 దేశాలు. మొత్తం బ్రిక్స్లో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 10 దేశాలు. రీసెంట్గా చేరిన దేశం మీద అడుగుతాడు సార్. ఇండోనేషియా 2025లో చేరింది బ్రిక్స్లోని ఇండోనేషియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతావన్నీ 2024లో చేరాయని మనం గమనించాలి. కాబట్టి నెక్స్ట్ వన్ ఇక్కడ బ్రిక్స్ మొదటి సమావేశం BRICS. బ్రిక్స్ అనగానే 5 దేశాలతో ఏర్పడే గ్రూపు, 5 దేశాలతో ఏర్పడే గ్రూప్. కాబట్టి బ్రిక్స్ మొదటి సమావేశం 2009లో జరిగింది. ఇప్పుడు సమావేశాలు మొత్తం మనకు కావాలి అనుకుంటే చిన్న కోడ్స్ అక్కడ ఏమీ లేదు. బ్రిక్స్ అనగానే 5 దేశాల గ్రూప్ అన్నారు మీరు. ఇందులోని 1వ సమావేశం చూసుకోండి. ఇక్కడ 1వ సమావేశం ఇది 1, ఇది 2వ సమావేశం 2, ఇది 3వ సమావేశం, ఇది 4వ సమావేశం, ఇది 5. అంటే నువ్వు ఒకటి గమనించాలి. సీక్వెన్సల్ అనేది రాలేదు, ఇక్కడ ఆర్డర్లో రాలేదు. 1, 2, 3, 4 రిమైనింగ్ అంతా ఆర్డరే సార్. బ్రిక్స్ సమావేశాలు అన్నీ చెప్పవచ్చు మనం కరెంట్ అఫైర్స్ వరకు. 1 or 2, 3 or 4, 5 నుంచి 5 ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికా. 1 రష్యా, 2 బ్రెజిల్, 3 చైనా, 4 ఇండియా, 5 సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ 6th, 6వది మళ్ళీ ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోవడం, నో కన్ఫ్యూజ్. ఎక్కడి నుంచి 5 నుంచి ఆర్డర్. 6వది బ్రెజిల్, 7వ బ్రిక్స్ సమ్మిట్ రష్యా. మరి 8th వన్ ఎక్కడ జరిగింది సార్? ఇండియా. మరి అదేవిధంగా 9th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? చైనా. అదేవిధంగా 10th ఎక్కడ జరిగింది సార్ అంటే సౌత్ ఆఫ్రికా. మళ్ళీ సీక్వెన్స్లే, నో ప్రాబ్లం. 10th తర్వాత 11th అంటే 11వ బ్రిక్స్ సమ్మిట్ మళ్ళీ బ్రెజిలే. అదేవిధంగా 12th 12వది మళ్ళీ రష్యా. అదేవిధంగా 13th 13వది మళ్ళీ ఇండియా. అదేవిధంగా 14th చైనా. అదేవిధంగా 15th ఎక్కడ మళ్ళీ సౌత్ ఆఫ్రికా. తర్వాత ఇంతవరకు ఆర్డర్ సరిపోయింది. 5 నుంచి 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 బ్రిక్స్ సమావేశాలు ఇవి. తర్వాత 16వ బ్రిక్స్ సమావేశం ఇటువైపు రావాలి. ఇది 16. 16వది ఎక్కడ జరిగింది సార్ అంటే ఇక్కడ 15. 16వది రష్యాలో జరిగింది. రియోడా జనీరా రష్యాలో జరిగింది. నెక్స్ట్ వన్ 17వ బ్రిక్స్ సమావేశం బ్రెజిల్లో జరగబోతుంది. బ్రెజిల్ 1వది ఎప్పుడు జరిగింది తెలుసుకుంటే చాలు. 1వది 2009లో జరిగింది. ఇది 2010, 2011, 2012, 2013, 14, 15, 16, 17, 18, 2019, 2020, 21, 22, 23. తర్వాత 2024లో జరిగింది 16వ బ్రిక్స్ సమావేశం. మొన్న రష్యాలో జరిగింది, కజన్ నగరంలో జరిగింది.
అదేవిధంగా 2025లోని బ్రిక్స్ సమావేశం ఎక్కడ సార్ అంటే బ్రెజిల్ అని మనం గమనించాలి. 2025 బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడంటే బ్రెజిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది చూసుకుంటే చాలు. 2009 నుంచి సీక్వెన్సల్ 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24లో ఎక్కడ జరిగిందంటే రష్యా, 25లో ఎక్కడ జరిగిందంటే ఎక్కడ సార్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్. ఇది బ్రిక్స్ గురించి ఇంకా కంప్లీట్గా మనం మాట్లాడొచ్చు. ఓన్లీ కరెంట్ అఫైర్స్ పరంగా లింకప్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.